సార్ మీ రాక మాకు చాలా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజ్యం మన పరిపాలన చేసిన ఇది యాత్రికుల స్థలంగా విస్తరిస్తూ అనేక లక్షలాది మంది ప్రజలు వస్తుండగా ఇక్కడ అనేక వసతుల అవసరత ఉన్నదని మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారి ద్వారా మైనపల్లి హనుమంతరావు గారి ద్వారా మేము వినతి పత్రం మీ సన్నిధికి పంపించినప్పుడు మీరు కాదనకుండా లేదనకుండా మీ సహృదయంతో విశాల హృదయంతో 29,18,50,000 గొప్ప గ్రాంట్ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం శ్రీతులు రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని నేను మనవి చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఎన్ని చప్పట్లు కొట్టినా ఎన్ని దుప్పట్లు కప్పినా వారు రుణం తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 30 crores దాదాపుగా 30 కోట్లు మరి ఈ దేవాలయము 10 సంవత్సరాలు పనికి ఆహార పథకం మీద కట్టిన చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు మహా గొప్ప ధీరోద్ధారులైతే మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేవాలయం ఇంకా వర్ధిల్లాలని తరతరాలకు దీవెనలు ఇవ్వాలని ఈ శత జయంతి ఉత్సవాలకు ఎన్ని పనులున్నా వీలు కల్పించుకొని మన మనవిని మన్నించి మన మధ్యకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారితో పాటు వచ్చిన మన మంత్రివర్యులందరికీ మన పిసిసి అధ్యక్షులకు వారికి హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భం సువర్ణ అక్షరములతో లిఖించదగినటువంటి సుదినం. ఎందుకంటే 100 సంవత్సరాలకు ఇదివరకు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు కానీ దీనికి తగినటువంటి నిధులు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వలేరని నేను మనవి చేస్తున్నాను. ఏమిచ్చినా స్పూన్లతో ఇచ్చినట్టు ఇచ్చినారు కానీ ఇప్పుడు స్పూన్ కాదండి వండిన డేక్ష మన ముందుట పెట్టినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చేతికి ఎముక లేని ధర్మదాతగా మనకు కనబడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మరి సెంట్రల్ నుండి స్టేట్ దాకా మరి వారి యొక్క వైభవం ఇంకా వర్ధిల్లాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, వారి హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, అన్ని మతముల యొక్క మధ్య సమన్వయం సమైక్యత వర్ధిల్లాలని, మరి వారి మంత్రివర్గము వారి ప్రభుత్వం గొప్పగా ఈ ప్రజలకు సేవ చేయొచ్చు. రైతాంగం, కార్మిక, కర్షక సోదరులకు అందరికీ రోహిత్ బాబు ముఖ్యంగా హనుమంతన్న మాకు ముఖ్యంగా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా ఇది పోయి మాకు గ్రాంట్ వచ్చిందంటే హనుమంతరావు గారు, రోహిత్ అన్న మీకు ప్రత్యేక వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబం, వారి మంత్రివర్గం అంతటిని ఆ భగవంతుడు యేసుక్రీస్తు ప్రభు దీవించునుగాక. మరి రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని ఇంకా వర్ధిల్ల చేయునుగాక. మరి ఇది కోరుకుంటూ అన్న మీ రాక మాకు సంతోషం. మరి ఎంత చెప్పినా మీకు సమయం కావాలి కాబట్టి ఈ క్రిస్మస్ శుభములు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు మా అధ్యక్ష మండలి పీఠాధిపతి రూబెన్ మార్క్ తండ్రి గారి పక్షంగా, విమల్ బాబు ట్రెజరర్, లే సెక్రటరీ ప్రభు కిరణ్ గారు, మరి మా వైస్ చైర్మన్ గారు వినిస్టన్ గురుల వారు, ముఖ్యంగా పాస్టర్ ద్వారా చిల్డ్రన్ మీరు కలిశారన్న, మరి వారికి కూడా మీరు కలవడం మాకు సంతోషదాయకం. వారి పక్షంగా కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కేథడ్రల్ సంఘము మెదక్ అంతటి పక్షంగా అన్నకు హృదయపూర్వకమైన వందనాలు. ఆ ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి కలిగి ఆయురారోగ్యం సుఖశాంతులుండి మీ ప్రభుత్వాన్ని, మీ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. అదే సార్కి ఇస్తున్నా. మరి